ప్రజలకు న్యాయం జరగకపోతే మరి దాన్ని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళటానికి, అలాగే మరి చట్టాలు పేరుకున్న అమలు చేయటంలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉన్న వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటంలో కూడా దోహదపడే విధంగా మరి ఒక సంస్థ ఉండాలి అని మనం రిజిస్టర్ చేయటం కూడా జరిగింది. దురదృష్టం ఏంటంటే ప్రజలకి ఏమన్నా సమస్య ఉంటే మనం కోర్టులకు వెళ్ళాలి అని ఉద్దేశించి తెలుగు వీరలు ఎవరా అని మనం పెట్టుకున్నాం. నన్ను నోటుకొచ్చినట్టు వాగిన అందరూ వెధవల విషయంలో నేనే రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి నేనే తంటాలు పడవలసిన దుస్థితి రావటం దురదృష్టం. చూద్దాం, న్యాయ పోరాటం చేయవలసిన అవసరం వస్తే చూద్దాం. రాకూడదని అంటే నేను ప్రజల కోసం పోరాడటం కోసం, న్యాయం కోసం పోరాటం కోసం ఆ సంస్థను మనం పెట్టడం జరిగింది. మరి అది నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ సంస్థ ద్వారా అడగవలసిన అవసరం రాకూడదనే కోరుకుంటున్నా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి, ఆంధ్ర హైకోర్టులో జడ శ్రావణ్ కుమార్, అతనేం మాట్లాడాడో అందరికీ తెలుసు, చాలామంది చూశారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా హానరబుల్ డిప్యూటీ సీఎం అని, హానరబుల్లా నా తొక్క అని అసలు అనకుండా ఉంటే సరిపోయేది. హానరబుల్ అని కావాలని హానరబుల్లా నా తొక్క అని మాట్లాడి చాలా అవమానకరంగా ఆయన గురించి మాట్లాడాడు. అలాగే ఇంకా నా గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా అబ్యూజివ్గా మాట్లాడుతూ 4 వస్తానన్నాడు. అదంతా కూడా చూశారు. సరే, కొద్దిమంది నన్ను అభిమానించేవారు కేసులు పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు మరి ఇతను అసహ్యంగా మాట్లాడాడు. శ్రావణుడు, రావణుడు కూడా ఇంకా అసహ్యంగా చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. ఇద్దరు కూడా ఏదన్నా 1% అటు ఇటు తప్ప రావణుడు, శ్రావణుడు ఇద్దరు అదే రేంజ్లో మాట్లాడారు. సో రావణుడిని అరెస్ట్ చేశారు. చాలా తీవ్రంగా మాట్లాడాడు అతను. సరే, చాలా చోట్ల కేసు రిజిస్టర్ అయింది. ఒక చోట బెయిల్ వస్తే ఇంకో చోట బెయిల్ వస్తే ఇంకో చోట, మరి రకరకాల కేసులు ఉన్నాయి కాబట్టి అది రావణుడు అలా రకరకాల పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నాడు. శ్రావణుడు చాలా దర్జాగా, సరే 2-3 రోజులు అతను టచ్ చేయలేదు. ఈలోపు నిన్న హైకోర్టు, కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్, నిన్న హైకోర్టుకి వెళ్ళి కొన్ని చోట్ల నా మీద కేసు రిజిస్టర్ అయిందని చెప్పి అతను దాని మీద తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దు అని చెప్పి. ఇప్పుడు అవతల వాళ్ళు అబ్జెక్ట్ చేయటం బట్టి ఉంటుంది ఆర్గ్యుమెంట్. సో ప్రభుత్వ న్యాయవాదులు ఎంత అద్భుతంగా వాదించారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యమంత్రిని తూ అన్నాడు ఒక అతను. సరే, ఇతను రకరకాలుగా ఉప ముఖ్యమంత్రి గారిని నన్ను మాట్లాడాడు. ఇదే తమిళనాడులో నిన్న ఇప్పుడు జూన్ 20వ తారీఖు అనితా రాధాకృష్ణన్, అంటే మగోడే, అనితా రాధాకృష్ణన్ ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే, తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ని ఒక సినీ నటితో చాలా ఎక్కువగా గడుపుతూ అక్కడే ఉంటున్నాడు అని ఒక వ్యాఖ్య చేయటం జరిగింది. తప్పు. ఆ వ్యాఖ్య తీవ్రత చూస్తే
ఇది అది దీపావళి బాంబు లాంటిది అయితే ఇది ఆటం బాంబులాగా వీళ్ళిద్దరూ మాట్లాడారు, రావణ్ అండ్ శ్రావణ్ ఆ మీటింగ్లో. ఇది అతను సెల్ఫ్ డిక్లరేషన్. మనం షార్ట్కట్లో శ్రావణ్ అందామా, లేకపోతే రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎం అని చెప్పుకుందాం. రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎంని అని చెప్పుకున్న వ్యక్తి. సో అతను కేసు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ కోసం మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళాడు. దే డిడ్ నాట్ కన్సిడర్. చాలా తీవ్రంగా మాట్లాడావు, ఇది సమాజం మీద చాలా చెడు ప్రభావం చూపెడుతుంది, అల్లర్లు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ విజయ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ రకంగా మాట్లాడినప్పుడు విజయ్ ఫ్యాన్స్ కూడా తిరగబడతారు. పవన్ కళ్యాణ్ గారికి అంతగా రెట్టింపు సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇక్కడ తిరగబడరా? సమాజంలో గొడవలు రావా? చెప్పడం బట్టి ఉంటుంది, ఆ లాయర్ చెప్పడం బట్టి ఉంటుంది. మేజిస్ట్రేట్లు కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష, 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి బెయిల్ ఇచ్చేయచ్చు, వెళ్ళిపోండి, విచారణ కూడా అక్కర్లేదు, ఇప్పుడు చేసిన విచారణ చాలు, వెళ్ళిపోండి, పంపించేయండి అంటే ఎలాగా? ఇంక ఎవడు పడితే వాడు, ఎవరి నోటికి వచ్చినట్టు వాడు, ఎవరిని పడితే వాళ్ళని ఇలాగ తిట్టేసి సమాజంలో అసమానతలు, ప్రజల మధ్యన అపోహలు పెంచి గొడవలు కల్పించే విధంగా మాట్లాడితే 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి చేయటం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేజిస్ట్రేట్లకు ఉండే జ్ఞానం తమిళనాడు హైకోర్టు జడ్జిలకు లేదా? బొబ్బిలిపుల్ సినిమాలో రామారావు అంటాడు కదా, ఈ కింది కోర్టులో ఒక తీర్పు, పై కోర్టులో ఒక తీర్పు, తీర్పుకి మార్పు అని. ఎక్కడుందో న్యాయం అని ప్రశ్నిస్తాడు రామారావు. ఇప్పుడు అలాంటి ప్రశ్నే ఉత్పన్నం అవుతుంది. ఎక్కడుంది తేడా? అంటే మన ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదుల నోట్లో నాలుక లేదా కమిట్మెంట్ లేదా? మరి అదే తమిళనాడులో హైకోర్టు చిన్న మాటకే తగు రీతిలో స్పందిస్తే ఎంత దారుణంగా నా 4 కోసేస్తానన్న వ్యక్తికి థూ అని ఉమ్మేసిన ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద థూ అని ఉమ్మేసిన వ్యక్తికి, నోట్లో అని మాట్లాడిన వ్యక్తికి విచారించడానికి కూడా అవకాశం ఇవ్వరా? బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారా? ఏంటి, ఎక్కడుంది లోపం? సార్ ఇప్పుడు తమిళనాడు